మేడిగడ్డలు ఎత్తి అన్నారంలో పోస్తాం, అన్నారంలో ఎత్తి సుందిళ్ళలో పోస్తాం, సుందిళ్ళలో ఎత్తిన నీళ్లు శ్రీపాద ఎల్లంపల్లిలో పోస్తాం. అంటే మీకు మేడిగడ్డ కింద ఆయకట్టు లేదు, అన్నారం కింద ఆయకట్టు లేదు, సుందిళ్ళ కింద ఆయకట్టు లేదు. ఇవన్నీ ఏంటంటే సైపనింగ్ సైమల్టేనియస్గా పనిచేయాలి. ఏ ఒక్కటి ఆగిపోయినా కూడా నువ్వు ఎత్తలేవు, పోయలేవు. మేడిగడ్డలు ఎత్తి కన్నెపల్లి పంప్ హౌస్ ఎత్తి నీళ్లు పోయంగానే అన్నారం దగ్గర ఉండే పంప్ హౌస్ ఎంబడే ఎత్తి మళ్ళీ సుందిళ్ళలో పోస్తే సుందిళ్ళలో ఉన్న పంపులు ఎత్తి శ్రీపాద ఎల్లంపల్లిలో పోయాలి. శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ముందుకు నీళ్లు కాలువల ద్వారా ఇవ్వాలి. ఇది దీని స్టైల్ ఆఫ్ అంటే ఫంక్షనింగ్ యొక్క రూపకల్పన. ఎప్పుడైతే మేడిగడ్డను పెద్దగా చూపించి బంగాళాఖాతాన్ని మంతనికి తీసుకొచ్చిన భ్రమలు కల్పించడానికి దాంట్లో దాదాపుగా 16 టీఎంసీలు మొత్తం కెపాసిటీకి నీళ్లు నింపెట్టింది, 11-12 టీఎంసీ. ఎప్పుడైతే దాని మీద వజన్ గట్టిగా పడ్డదో భూమి అణిగింది. భూమిలో లేయర్స్ పొరలు ఉన్నప్పుడు ఆ భూమి అనేది కిందికి కుంగింది. ఎప్పుడైతే ఇది కుంగిందో ఈ బ్యారేజ్ కింద పిల్లర్స్, ఇప్పుడు సెకండ్ పైల్ టెక్నాలజీ అన్నాడు కదా, పిల్లర్స్ లాగా కట్టారు కదా, ఇట్లా అన్ని వరుస పెట్టి భూమి ఎప్పుడైతే తగ్గిందో ఈ పిల్లర్ ఈయన నిలబడిపోయింది, కిందున్న భూమి కిందికి పోయింది. కిందికి భూమి ఎప్పుడైతే పోయిందో ఇందులో నీళ్ళు యువతలకి బయటకు వచ్చినాయి. ప్రెషర్కి వాటరు ఇది ఇట్లనే ఉంది, దీని కింది నుంచి ఇసుక మొత్తం పోయి యువతలకి నీళ్ళు వచ్చినాయి. అప్పుడప్పుడు మనము కాలువ కట్టున్న కింది నుంచి నీళ్ళు పోతాయి కదా, లూజ్ ఉంటే ఎలకలు పొక్కలు పెట్టినప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళు చాలామంది గట్లు గిట్లు ఉంటే ఎలకలు పొక్క పెడితే నీళ్ళు ఇడవంగానే అందుకెళ్ళిపోతాయి నీళ్ళు. మొత్తం ఇసుక మీద ఈయన బ్యారేజ్ కట్టిండు, ఇసుక మేడలు కట్టిండు. ఈ ఇసుక మేడలు ఎప్పుడైతే కట్టిండో యువతల నీళ్లు 16 టీఎంసీలు ఎప్పుడైతే నింపిండో రోజుల కొద్ది అట్లే ఉంచిండో దాని మీద ఎప్పుడైతే వెయిట్ అధికంగా బరువు అధికంగా పడ్డదో భూమి అనేది సెటిల్ అయిపోయింది. మధ్యలో పొరలు ఉన్న భూమి అంతా కన్సాలిడేట్ అయిపోయింది. ఎప్పుడైతే కన్సాలిడేట్ అయిందో ఈ పైల్స్ కింద ఉన్న పైల్స్కి భూమికి గ్యాప్ వచ్చేసింది. ఎప్పుడైతే గ్యాప్ వచ్చిందో ఇందులో నుంచి నీళ్ళు యువతలకి వెళ్ళినాయి. ఎప్పుడైతే నీళ్ళు వచ్చినో యువతలు ఉన్న స్ట్రక్చర్స్ అని కొట్టుకుపోయినాయి. ఎప్పుడైతే ఈ బ్యారేజ్లు వరుస ఇంత పెద్దది ఉంది కదా, ఏడైతే ప్రెషర్ పడి నీళ్ళు పోయినో ఏడు కింద పోయిందో ఇది కిందికి పోయింది. అదే 19th పిల్లర్ 1.5 మీటర్స్ విత్ ఇన్ డేస్లో కింది కుంగిపోయింది. ఇట్లా ఉండాల్సింది. ఎప్పుడైతే కింది కుంగిపోయిందో గేట్ల అలైన్మెంట్, బ్రిడ్జ్ బ్యారేజ్ అలైన్మెంట్ ఎప్పుడైతే తప్పిందో గేట్ల అలైన్మెంట్ తప్పింది. గేట్ల అలైన్మెంట్ ఎప్పుడైతే తప్పిందో అది తెరుచుకోనికే మూసుకోనికే లేకుండా పోయినాయి. దాంతో 6-7 మొత్తం ఉన్న 2 కిలోమీటర్లలో ఉన్న పిల్లర్స్లో ఇది పోయింది. ఇప్పుడు కేసీఆర్ అంటాడు కానీ 4 పిల్లర్లు కుంగిపోతే ఏమైందని, వెన్నుపూసల 4 పూసలు పోయినాయి అనుకో. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు మేడిగడ్డ బ్యారేజ్ అనేది వెన్నుపూస లాంటిది గోదావరి జలాల ఎత్తిపోతలకు. మీరు సింపుల్గా అర్థం చేసుకొని, ఒక మనిషికి కాలుకు దెబ్బ తగిలినా, చేతికి దెబ్బ తగిలినా, కన్నుకు దెబ్బ తగిలినా, ఒక కాలు లేకున్నా లేచి నడవచ్చు, కుట్టుకుంటానే నడవచ్చు. కానీ వెన్నెముకలో వెన్నుపూసలో 4 పూసలు దెబ్బతింటే ఇంకా వాడు చేసేది ఏం లేదు, మంచంలో ఎల్లెలకలు అనుకో చూడాలి ఏం జరుగుతుందో అంతే. ఇప్పుడు ఈ గోదావరి ప్రాజెక్టు మేడిగడ్డ అనేది గోదావరి ప్రాజెక్టులో వెన్నుపూస దెబ్బతిన్నది. ఇక చేసేది ఏంది లేదు, జరుగుతున్న చూడాలి. అట్లా వస్తుంటాయి నీళ్ళు, ఇట్లా పోతుంటాయి. దీన్ని ఇట్లా ఆపినావు అనుకో, 80,000 పుస్తకాలు చదివిన మేధావి 9.5 ఏళ్ళు కష్టపడి ఆపితే 3 ఏళ్ళలో కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అని కుప్పగూలింది. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇంకొక వారం రోజులు నాకు కీరాయి నా తడాక చూపిస్తా అంటుడు. పోని ఆయన వచ్చి అడిగిండా, ఆయన రాడు. ఈ మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళందరినీ తోలుతున్నాడు. ఇక మీరు అడిగిరా పూర్ణస్తుతం ఏమంటాడు అని. మనం ఇంట్లో వాళ్ళనో వీళ్ళనో విలుచుకరా పండిత పిల్లలు పంపిస్తుంది చూడు, పోయి పతాలు ఆడుకునే వాళ్ళు ఊరలారే వాడు ఉండడం జామేరు రాని పిల్లల్ని తోలుతారు చూడు. కేసీఆర్ ఈ మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళని తోలి ఏది పడితే అది మాట్లాడి ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. ఇందులో పోని మనమేమన్నా చేసినామా? 2023 అక్టోబర్ 21 నాడు, అక్టోబర్ 22 ప్రాజెక్టు ఏఈ మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేసింది. అని మేము కేసు పెట్టలేదు. ప్రాజెక్టు కుప్పగూలిపోయిందని చెప్పి ఎఫ్ఐఆర్ చేసిందే కేసీఆర్ గవర్నమెంట్. మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఇది కుప్పగూలిందని ఫస్ట్ కేసు పెట్టింది కూడా వాళ్ళే, ఎఫ్ఐఆర్ చేసింది వాళ్ళ హయాంలోనే. మనం కూడా ఏం పోలీస్ కేసు పెట్టలే. దాని తర్వాత 23 అక్టోబర్ 22 తేదీన, అంటే సేమ్ ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మేడిగడ్డ కుంగుపాటుపై ఒక కమిటీని నియమించింది. వాళ్ళు నవంబర్ 1 నాడు NDSA నివేదిక ఇచ్చారు, ప్రిలిమినరీ నివేదిక. ఇది నివేదిక మొత్తం ఉత్తమ్ సార్ చెప్పిండు,
ఇక్కడ ఈ నివేదిక అంత ఉంది క్లియర్గా. అందులో బేసిక్స్ మొత్తం ఈ నివేదికలు ఇచ్చేసారు. ప్రధానంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే 19వ పిల్లరు 1.256 మీటర్లు ఆల్రెడీ భూమిలో గుంగిపోయింది. దీంట్లో ప్లానింగ్, డిజైనింగ్, నాణ్యతను నియంత్రించలేదు మరియు నిర్వహణ లోపాల వల్లని పిల్లర్లు కుంగిపోయినాయి. అంటే ఏ ఒక్క దాంట్లో కూడా వీళ్ళు పాటించాల్సిన నిబంధనలు పాటించలేదు. అది ప్లానింగ్లో కావచ్చు, డిజైనింగ్లో కావచ్చు, క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కావచ్చు, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కావచ్చు. 0 నుంచి 100 వరకు పని మొదలుపెట్టినప్పటి నుంచి కుప్పగూలే వరకు ఏది బాధ్యతతో చేయలేదు, ఏది భద్రంగా చేయలేదు. ఇది మొత్తం కుప్పగూలిపోయిందని చెప్పి ఎన్డిఎస్ఏ హూ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దిస్ సబ్జెక్ట్, మనందరం చూసి బాగుంది బాగాలేదు చెప్పొచ్చు, వంక ఉందా టింక ఉందా మనం చెప్పొచ్చు, కానీ దీంట్లో స్టీల్ ఎంత ఉంది, సిమెంట్ ఎంత ఉంది, స్ట్రక్చర్ ఎంత ఉంది, స్ట్రెంత్ ఎంత ఉంది. ఇప్పుడు మనం ఫ్లోర్స్ని బట్టి స్టీల్ రాడ్ సైజ్ 19 mm వేయాలన్నా 17 mm వేయాలన్నా కాంకర ఏం వేయాలి, దీనికి ఒక సైన్స్ ఉంది కదా, ఎంత సిమెంట్ వాడాలి, ఎంత శాండ్ వాడాలి, ఇవన్నీ వాళ్ళు క్లియర్గా ఈ మొత్తం బ్యారేజే దెబ్బతిన్నది దీనివల్ల. ఈ ఒక్క బ్లాక్ దెబ్బతిన్నది అంటే ఒక్క బ్లాక్ కాదు, ఇక్కడ నుంచి అక్కడి వరకు కింద భూమిలో ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో నిర్మించారు. భూమి కూడా ఒకే రకంగా ఉంది. ఇప్పుడు మీరు ఏం చేయాలన్నా మీరు ఎందులో నీళ్లు నిలబెడతారంటే ఇది కుప్పగూలుతుంది. ఫస్ట్ మొత్తం కాల్ చేయరు, గేట్లు ఎత్తురు, నీళ్లు కాల్ చేయరు. అసలు భూమిలో ఉన్న బలం ఎంత, ఈ సీకెంట్ పాయిల్ కింద అసలు ఏముంది, మట్టి ఉందా, ఇసుక ఉందా, మెత్తగుందా, అసలు ఆల్రెడీ ఇసుక పోయి గోతి పడ్డదా, కూలడానికి సిద్ధంగా ఉందా, ఇవన్నీ ఫస్ట్ మీరు టెస్టులు చేయండి. టెస్టులు చేసినాకనే మీరు ముందుకు వెళ్ళాలి. అట్లా కాకుండా మీరు ఏది చేసినా మొత్తం అంతా కొట్టుకపోయి కిందున్న వాళ్ళంతా పోతారు, ఊర్లే కొట్టుకపోతాయని చెప్పి క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అంటే భారత ప్రభుత్వము దేశంలో ఉండే, ప్రపంచంలో ఉండే నిపుణులందరినీ ఒక దగ్గర జమ చేసి ఏర్పాటు చేసిన ప్రభుత్వ రంగ సంస్థ. కేసీఆర్ ఉన్నప్పుడే, మనం నవంబర్ 1 నాడు కేసీఆర్ ముఖ్యమంత్రి, డిసెంబర్ 7కు మన ప్రభుత్వం వచ్చింది. కేసీఆర్ ఉన్నప్పుడే ఇచ్చిండ్రు నివేదిక. ఆ నివేదికను పట్టించుకోలే, ఏది చేయలే.